బాపట్ల జిల్లా కొరసపాడు మండలం పిచ్చుకల గుడిపాడు గ్రామంలో తుఫాన్ వల్ల నష్టపోయిన మిర్చి తోటకు కనీసం ఎకరాకి 70,000 ఖర్చు పెట్టమని తుఫాను తాకిడికి తోటంతా ఉరక దెబ్బ తగిలిపోయిందన్నారు. దీంతో రైతు కొట్టే సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేస్తూ కనీసం ప్రభుత్వం వారు మమ్మల్ని గుర్తించి ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరుతున్నారు. అసలు రావు. ఈ ఉరకని తట్టుకోవాలంటే మినిమం ఒక 50 నెల కన్నీటికి లేదు. వాన లేకపోతేనండి, ఏదైనా నీళ్ళు లేకపోతేనే కానీ 24 గంటలు తట్టుకోలేనంత వర్షం పడి చెట్టు నుంచి నీళ్ళు తట్టుకోవాలిగా. కుళ్ళిపోతుంది కదా, ఏరు సంస్థ కుళ్ళిపోతుంది కదా. 26 మొదలైన మంతా తుఫాను ప్రజల్ని అతలాకుతలం చేసింది. ఇప్పుడు మేము కొరసపాడు మండలంలోని గుడిపాడు గ్రామంలో ఉన్నాము. ఏమైనా చూసినా మొత్తం ఈ తుఫాను వల్ల వ్యవసాయానికి తీవ్రమైన నష్టం కనపడుతుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వార్తలు చూసినా కూడా అలాగే ఉంది. అందుకని ఈ రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. అధికారులని పంపి సరైన పద్ధతిలో దీన్ని వెరిఫికేషన్ చేసి నష్టాలని కూర్చి ఒక ఊరు పోవాలి, ఒక ప్రాంతం పోవాలనే నిబంధనలు వదిలేసి, అసలే ఇందులో ఎక్కువ మంది రైతు చెప్తున్నాడు ఇప్పుడే ఇది పడిపోయిందండి, కొన్ని వేర్లు తెగిపోయినాయి, లేపితే అటు వేర్లు తెగిపోతాయి, ఎండొచ్చే కొంది ఇది ఎండిపోయే పరిస్థితి ఉందండి, ఎంత చేతికి వచ్చిందో అర్థం కాలేదు, తీవ్రంగా నష్టం వచ్చిందని ఆందోళన చెందుతూ ఉన్నాడు రైతు. మాట్లాడాడు మనతోటి. ఏమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెరిఫికేషన్ చేయించి ఈ తుఫానుకు దెబ్బతిన్న రైతాంగాన్ని ఆదుకోవాలని కొరసపాడు మండల కమిటీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను.